దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుండి. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగంలో ఉన్న సత్యాలు, భావాలు మీరే మాకు తేటపరచండి, బయలుపరచండి. వాటిని విని గ్రహించుకుని గైకొని నీ వాక్య సత్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను మాకు అందరికీ దయచేయండి. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చదువుకున్న వాక్య భాగంలో యోసేపు ఇప్పుడు గొప్ప శోధన ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడా శోధన అనేది తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా తప్పనిసరిగా శోధన అనేది వస్తుంది. అయితే శోధన వేరు, పరిశోధన వేరు. శోధన వేరు, పరిశోధన వేరు. ఇక్కడ మనం గమనించాలి, శోధన అనేది సాతాను వలన కలిగేది, పరిశోధన అనేది దేవుని వలన కలిగేది. గుర్తుపెట్టుకోండి, శోధకుడు, అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థనలో శోధన నుండి, దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన చేయమన్నాడు. దుష్టుడు అనగా సాతానుడు శోధిస్తాడు. ఎందుకంటే ఆనాడు ప్రభువునే శోధించాడు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము మీరు చదువుకోండి. శోధకుడు మన ప్రభువునే శోధించాడు కాబట్టి మనల్ని కూడా శోధిస్తాడు. ఆనాడు ఆదామవ్వలను శోధించాడు. అవ్వ ముందు శోధనలో పడిపోయింది, తర్వాత ఆదాము శోధనలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. కాబట్టి శోధకుడు ఉన్నాడు, లోకంలో శోధించేవాడు ఉన్నాడు, గుర్తుంచుకోండి. అయితే పరిశోధన అనేది మాత్రం దేవుని వల్లనే కలుగుతుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశోధించిన సందర్భాన్ని మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలు అని అక్కడ రాయబడింది. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించేది దేవుడు, మనలను శోధనలో పడేసి, పాపములో పడేసి నాశనం చేసేది సాతానుడు. కాబట్టి ఇక్కడ యోసేపు చక్కగా సాగిపోతూ ఉన్నాడు. యోసేపు యోగ్యుడుగా, నమ్మకస్తుడుగా వర్ధిల్లుచున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. అయితే సాతానుడు ఇప్పుడు యోసేపును పడేయాలని, యోసేపును నాశనం చేయాలని పొతీఫరు భార్యను ప్రేరేపించి
పొతీఫరు భార్య ద్వారా మరి సాతానుడు యోసేపును శోధించడానికి పూనుకున్నాడు. ప్రియులారా, మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, లోకంలో మనము 3 రకాల శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 1 డబ్బు సంబంధమైన శోధన, 2 స్త్రీ సంబంధమైనటువంటి శోధన, 3 స్వార్థం అంటే పేరు కొరకు. కీర్తి, కాంత, కనకం అని లోకంలో పేర్లు ఇవి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆనాడు ప్రభువుని శోధించినప్పుడు, అంతకుముందు ఆదామవలను శోధించినప్పుడు వారి మీద ప్రయోగించినటువంటి ఆశలు ఇవే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు కూడా సాతానుడు ఇవే మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. వీటిని మనము చాలా జాగ్రత్తగా పసిగట్టి వీటిని మనం తప్పించుకోవాలి. ఈనాడు డబ్బు సంబంధంగా మనుషులు శోధించబడుతున్నారు. ప్రియులారా, స్త్రీ సంబంధంగా శోధించబడుతున్నారు. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, ఈ 3 శోధనల కన్నా స్త్రీ శోధన చాలా ప్రమాదకరమైందని చెప్పాడు. ఎందుకంటే నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఒకని ఒడిలో నిప్పులుంటే వాడిని కాల్చేస్తుందని చెప్పాడు. జారత్వం అనేది భయంకరమైనటువంటి పాపముగా సామెతల గ్రంథంలో వర్ణించబడింది. ఒకవేళ దొంగతనం చేసి దొంగిలిస్తే దానికి 7 అంతలు తిరిగి అతని దగ్గర వసూలు చేయొచ్చు, కానీ ఒకవేళ ఆకలి దొంగతనం చేసినా కానీ వాడి దగ్గర ప్రతిఫలంగా వసూలు చేయొచ్చు. కానీ జారత్వం అనేది చేసేటువంటి వాడు బుద్ధిశూన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది. అది ఒక మచ్చ అన్నాడు. ఆ మచ్చ ఎన్నటెన్నటికి పోదు అన్నాడు. దావీదు జీవితంలో అదొక మచ్చగా మిగిలిపోయింది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ స్త్రీ శోధన అనేది చాలా భయంకరంగా మనకి కనబడతా ఉంది. అయితే యోసేపు ఇక్కడ ఒక మంచి అందమైనటువంటి యవనస్తుడు మాత్రమే కాదు, మంచి అధికారంలో ఉన్నటువంటి వాడు. అయితే ఇతడికి వచ్చినటువంటి శోధన అనేది తన వయసు, తనకున్నటువంటి స్థితి మరి బట్టి ఈ శోధనలు ఈజీగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యవనస్తులే తొట్టిల్లిపోతారని బైబిల్ చెప్తుంది. ధనం ఉన్నటువంటి వారు, అందుకని లోకంలో కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణములు మానకేయచ్చును అని. ప్రియులను గమనించండి, ఇటువంటి అవకాశాలు మరి యోసేపు జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఒక స్త్రీ వచ్చి యోసేపును బలవంతం చేస్తూ ఉంది. ఇక్కడ ప్రియులరా గమనించండి, ఇటువంటి అందమైనటువంటి ఒక యవనస్తుడు, అధికారంలో ఉన్నటువంటి యవనస్తుడు, పూర్తిగా డబ్బు కూడా అతని ఆధీనంలో ఉన్నటువంటి యవనస్తుడు, ఒక స్త్రీ అతన్ని ప్రేరేపిస్తూ ఉండగా మరి అతడు ఏమాత్రం కూడా తొట్టిల్లిపోకుండా ఉన్నాడు అని అంటే ప్రియులరా గమనించండి, అది ఎంత నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడో యోసేపు. అందుకని ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటంటే ఆశా నిగ్రహం. ఒక లక్షణం ఆశా నిగ్రహం, శరీరేచ్ఛ నిగ్రహం. నిగ్రహం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ యోసేపును చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ప్రియులారా గమనించండి, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి బలవంతం చేస్తుంది. మనము పురుషులు స్త్రీలను బలవంతం చేయడం వింటాం. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి బలవంతం చేస్తూ ఉన్న. ప్రియులారా, ఇలాంటి శోధన వస్తుందా అంటే వస్తుంది. సాతానుడు ఇటువంటి శోధనలు కలిగిస్తూ ఉంటాడు. తన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి సాతానుడు వేసేటువంటి వల ఇదొక రకమైనటువంటి వల. ప్రియులారా, మనము జాగ్రత్త పడాలి ప్రియులారా. అయితే అతడు ఒప్పక అనే మాట చూస్తున్నాం, ఒప్పుకోలేదు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు కొన్ని మనం చూసినట్లయితే ఒప్పవద్దు అన్నది అని ఉంది. చూడండి, మనము
ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయములో 10వ వచనం అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రియులారా గమనించండి, యోసేపు పొటిఫరు భార్య యోసేపును ప్రేరేపిస్తూ ఉంది, కానీ ఒప్పుకోలేదు యోసేపు. పాపాత్ములు నిన్ను ప్రేరేపిస్తారు, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తారు, అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు, కానీ ఒప్పుకోకు. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, నీవు అతని భార్యవైనందున, ఈ మాట పట్టుకోండి, నీవు అతని భార్యవు అయినందున ఏమంటున్నాడు, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అని. ఇక్కడ చూడండి, నీవు అతని భార్యవు అయినందున, నిర్గమకాండములో నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, నిర్గమకాండము 20వ అధ్యాయములో 17వ వచనంలో చూసినట్లయితే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను నువ్వు ఆశింపకూడదు. 10 ఆజ్ఞలో రాయబడిన మాట ఇది, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశింపకూడదు. అందుకని ఇక్కడ నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప నాకు ఏది అప్పగించలేదు అని ఒక మాట చెప్పాడు. రెండవ మాట చాలా విశేషమైనటువంటి మాట ఏంటి అంటే, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకున్నాను. ఏమంటున్నాడు ఈ కార్యాన్ని? ఘోరమైన దుష్కార్యము. ఇది ఘోరమైన దుష్కార్యము. పొరుగువాని భార్యను ఆశించటం, పొరుగువాని భార్యను కూడటం, ఈ జారత్వము అనేటువంటి ఈ పాపము ఘోరమైనటువంటి దుష్కార్యము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, యోసేపు పలికినటువంటి మాటల్లో ఒక విశేషమైనది మనకు కనబడతా ఉంది. చూడండి, 11వ వచనము చివరిలో, ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. యోసేపు, పొతిఫరు భార్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ యోసేపు ఎవరిని చూస్తున్నాడు అంటే, ఇక్కడ యోసేపు పలికినటువంటి మాటల్లో ఒకటి మనకు కనబడతా ఉంది. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. ఎవరు చూస్తున్నారండి? మనుషులు ఎవరు లేరు, నిజమే, కానీ ఎవరున్నారు అక్కడ? దేవుడున్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. మూడవ వ్యక్తిగా అక్కడ దేవుడున్నాడు, గుర్తుంచుకో. అందుకనే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వాక్యములో ఈ విధంగా మనం చదువుతాం. ప్రియులరా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవరికి లెక్కప్ప చెప్పాలి నువ్వు? ఇప్పుడు పొతిఫరుకు కాదు యోసేపు లెక్కప్ప చెప్పాల్సింది, ఇంటి మనుషులకు కాదు లెక్కప్ప చెప్పాల్సింది. ఎవరికి అప్పచెప్పాలి అంటే దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ దేవుడు నాతో ఉన్నాడు, ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి విరోధంగా నేనెట్లు ఈ పాపము కట్టుకొందును, ఈ ఘోర దుష్కార్యము చేసి నేనెట్లు ఈ పాపమును కట్టుకొందును అంటున్నాడండి. ఈనాడు చాలామంది పాపాలు చేసి పాపాలు మూట కట్టుకుంటున్నారు. ధనం సంపాదించడానికి పాపాలు చేసి డబ్బు మూట కట్టుకోవట్లేదు, వీళ్ళు పాపం మూట కట్టుకుంటున్నారు. ప్రియులను గమనించండి, ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయములో మనము చదువుతూ ఉన్నాం, వారి క్రియలు వారి వెంట పోవును అని. నువ్వు సంపాదించిన ధనము నీతో రాదు,
నీ ధనమును సంపాదించడానికి నువ్వు చేసినటువంటి పాపపు మూటలు నీతో వస్తాయి, నీ పాపపు క్రియలు నీతో వస్తాయి. గుర్తుంచుకోండి ప్రియులారా. నన్నెవరు చూడడం లేదు, నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు, నేను ఒక అధికారిని, నేను ఒక నాయకుడిని, నేను గొప్ప వ్యక్తిని, నన్ను ఎవడు అడగడానికి సరిపోడు, నన్ను ఎవడు అడగడానికి వీల్లేదు, నేను ఎవరికి చెప్పను అని విర్రవీగి పాపం చేస్తున్నావేమో, కానీ దేవునికి నీవు లెక్క అప్పచెప్పాలి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును, నేనెట్లు పాపము కట్టుకొందును. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎవరికి విరోధంగా చేస్తున్నాడు పాపం? ఒకటి తన యజమానునికి విరోధంగా అంటలేదు ఇక్కడ, నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాను. ఈ లోకములో నీ జీవితంలో ఎవరికి విరోధంగా నువ్వు పాపం చేస్తే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లే. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఒప్పుకున్నాడు పాపాన్ని. తండ్రి, పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ప్రియులారా గమనించండి, పరలోకమునకు విరోధంగా అంటే పరలోకములో ఉన్న దేవునికి విరోధంగా నువ్వు చేస్తున్నావు పాపాలు. మనుషులకు కాదు, మనుషులకు విరోధమైన పాపం కాదు. నువ్వు చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా చేస్తున్నావు? దేవునికి విరోధంగా చేస్తున్నావు నువ్వు పాపాన్ని. గుర్తుంచుకోండి, నువ్వు రేపు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆయన చూస్తున్నాడు. ఆయనకి కనబడని సుష్టం అంటూ ఏది లేదు. నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. నీ ప్రతి క్రియను ఆయన చూస్తున్నాడు, ప్రతి కదలికను ఆయన చూస్తున్నాడు. 139వ కీర్తన చదువుకోండి. దేవుడు ఏమేమి చూస్తున్నాడో, ఏమేమి ఎరిగి ఉన్నాడో అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, యోసేపు ఇక్కడ దేవునికి విరోధంగా నేనెట్లు ఈ పాపమును కట్టుకొందును అనే మాటలు చెబుతా ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను మాట విన్నవాడు కాడు. మాట విన్నవాడు కాడు. ప్రియులారా, పొతీఫరు భార్య యొక్క మాట, ఆ పాపాత్మురాలు యొక్క మాట, ఆ దుష్టురాలు యొక్క మాట, ఏమండి, ఆ పాపమునకు ప్రేరేపించేటువంటి మాట వినలేదు. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. మనం ఎటువంటి మాటలు వింటున్నాం? దేవుడు 2 చెవులు ఇచ్చాడు. దేవుని మాటలు వింటున్నామా? పాపాన్ని ప్రేరేపించేటువంటి మాటలు వింటున్నామా? ఈనాడు మనం ఎక్కడ చూసినా ఈ భయంకరమైనటువంటి మాటలు, డబల్ మీనింగ్ అంటారు కదా, ద్వంద్వార్థముతో కూడుకున్నటువంటి సెక్స్ సంబంధమైనటువంటి మాటలు మన చెవులకు వినబడతా ఉన్నాయి. నువ్వు వింటున్నావా? ఇక్కడ మనము గమనించినట్లయితే వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమె మాట విన్నవాడు కాడు. వినలేదు, అసలు చెవిని పెట్టలేదు. విని 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 గనక చెవి గనక ఒగ్గినట్లయితే వెంటనే పాపానికి లోబడిపోయేవాడే యోసేపు. కానీ వినలేదు. నువ్వెవరి మాటలు వినాలి? రోమాపత్రిక 10:17 చెప్పబడిన మాటలు మనకు తెలుసు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. నువ్వు దేవుని మాటలు వినాలి, మనుషుల మాటలు కాదు మనం వినవలసింది. అందుకని బైబిల్ చెప్తుంది, లోక వార్తలు మీరు చెప్పుకోవద్దు అని. మనము నిరంతరము దేవుని వాక్యాన్ని చదవాలి, నిరంతరము దేవుని మాటలను మనం వింటూ ఉండాలి. నిరంతరం మనము మాట్లాడితే దేవుని మాటలే మనము మాట్లాడుతూ ఉండాలి. ప్రియులరా, మనం మాట్లాడేటువంటి మాటల్లో, మనం వినే మాటల్లో కూడా దేవుడు 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 దేవుని మాటలు. ఎందుకంటే దేవుని మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. మన రక్షణకు మూలం విశ్వాసమే. మనము రక్షణలో కొనసాగడానికి విశ్వాసమే. దేవుని వాక్యాన్ని జీవించడానికి విశ్వాసమే కావాలి. దేవుని రాజ్యం చేరడానికి చివరి వరకు కూడా విశ్వాసమే కావాలి. దేవుని వాగ్దానాలు పొందాలన్నా కూడా మనకు విశ్వాసమే కావాలి. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే, మనము దేవుని మాటలు వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ స్త్రీ, ఆ చెడ్డ స్త్రీ యొక్క మాటలు విన్నవాడు కాడు, ఆ చెడ్డ మాటలు విన్నవాడు కాడు. ఆ చెడ్డ మాటలు అసలు వినలేదు, వినడానికి అసలు ఒప్పలేదు. ప్రియులారా, విన్నవాడు కాదు అన్నాడు.
అయితే 11వ వచనంలో, ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేనప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా, ప్రియులారా, ముందే జ్ఞాపకం చేశాను, పురుషులు స్త్రీలను బలవంతం చేయటం మనం వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి బలవంతం చేస్తుంది. ఒక స్త్రీ పురుషుణ్ణి బలవంతం చేస్తూ ఉంది. పాపానికి ప్రేరేపించింది, కానీ ఒప్పుకోలేదు. చాలాసార్లు ప్రేరేపించే మాటలు చెప్పింది, ఒప్పుకోలేదు, అసలు వినలేదు మాట. అయితే ఇప్పుడు బలాత్కారం చేస్తూ ఉంది, బలవంతం చేస్తూ ఉంది. ప్రియులరా, అయితే ఇప్పుడు కూడా యోసేపు ఏం చేశాడు అని అంటే, అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. ఇది యోసేపులో ఉన్న దివ్యమైన లక్షణం. శోధన సహించాడు, శోధన జయించాడు. శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధన సహిస్తే జీవకిరీటం పొందునని యాకోబు పత్రికలు 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎట్లా జయించాడు శోధన, ఎట్లా సహించాడు, చనాలు సహించాడు. ఎందుకంటే ఆమె దినదినము యోసేపుతో మాట్లాడుచుండెననే మాట చూస్తున్నాం. చాలా రోజులు సహించాడు, చివరకు జయించాడు. ఎలా జయించాడు అంటే, ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. వస్త్రం పోయినా పర్వాలేదు కానీ తన శీలం పోకుండా కాపాడుకున్నాడు. ప్రియులరా, శీలం అనేది చాలా ముఖ్యం. ఈ శీలం అనేటువంటి మాటను మనము రోమాపత్రిక 5వ అధ్యాయములో 3వ వచనములో చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు. ఇక్కడ యోసేపుకు శోధన వచ్చింది. ఇది శ్రమ సంబంధమైన శోధన కాదు, శీలానికి సంబంధించినటువంటి శోధన. చూడండి, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందనే మాట దగ్గర చూడండి, నిరీక్షణ అనే మాట దగ్గర కింద 2వ అంకి వేసి కింద అన్నాడు శీలము. యోసేపు యొక్క శీలాన్ని మెరుగు చేసుకున్నాడు. ఎట్లాగా? సహించాడు, చివరకు పారిపోయాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులను, దూరంగా పారిపోండి. ఇక్కడ మనము దైవ గ్రంథములో సంసోను ఉన్నాడు, పారిపోలేదు, ఓడిపోయాడు. ఆ దెలీలా చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. గొప్ప బలాఢ్యుడు, సింహాన్ని మేకపిల్లలాగా 2 బద్దలు చేసినటువంటి వీరుడు, యోధుడు, నక్కలను పట్టుకొని తోక కలిపి డ్యూటీలు పెట్టి ఫిలిష్తీయుల చేలను నాశనం చేసిన వాడు, పెద్ద ఇనప గవిని తలుపులతో ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని కొండ మీద పెట్టినటువంటి వాడు, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు, గొప్ప బలాఢ్యుడు సంసోను పారిపోలేదు. ఆ దెలీలా చేతిలో ఓడిపోయాడు. ప్రియులరా, పారిపోయి ఉంటే ఎంతో బాగుండేది. అలాగే దావీదు కూడా ఓడిపోయాడు. చూడకూడని దృశ్యాన్ని చూసి పారిపోలేదు, తదేకంగా చూశాడు, ఓడిపోయాడు. దావీదు గొప్ప భక్తుడే, సంసోను గొప్ప యోధుడే, కానీ వీరిద్దరు కూడా పారిపోలేదు, ఓడిపోయారు. పారిపోయి ఉంటే జయించేవారే కానీ ఓడిపోయారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఈ పాపంలో పడిపోయినటువంటి మరికొందరు ఉన్నారు. వారెవరు అంటే ఏలీ కుమారులు. వీరు యాజకులే కానీ దేవుని మందిరంలోనే ఈ జారత్వం అనే పాపం చేసి దేవుని నామానికి ఎంతో అపకీర్తి తెచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు
ఫిలిస్తీన్లతో ఓడిపోయేటట్లు, ఫిలిస్తీన్లకు దాసులైపోయేటట్లు ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో కీడు చేసిన వారయ్యారు ప్రియులారా. ఈ యాజకులు ఈ జారత్వం అనేటువంటి పాపంలో పడిపోయారు. సంసోను పడిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. దావీదు పడిపోయాడు, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కీర్తిని పోగొట్టుకున్నాడు, పేరుని పోగొట్టుకున్నాడు. ఏలీ కుమారులు పడిపోయారు, తమ యాజకత్వాన్ని పోగొట్టుకున్నారు. సంసోను, దావీదు, ఏలీ కుమారులు వీరిటువంటి వారు అందరూ కూడా పోగొట్టుకున్నారు, ఓడిపోయారు, పోగొట్టుకున్నారు. కానీ యోసేపు జయించాడు. యోసేపు జయించాడు, రాజ్యాన్ని దక్కించుకున్నాడు, సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని అందరికీ అన్నదాత అయ్యాడు యోసేపు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. శోధన సహిస్తే మనకి జీవ కిరీటం, శోధనకు సహిస్తే మనకు జీవ కిరీటం ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. యోసేపు ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు, కిరీటాన్ని ధరించుకున్నాడు. లోక సంబంధంగా సింహాసనాన్ని యోసేపు సంపాదించుకున్నాడేమో కానీ మనం రేపొద్దున్న ప్రభుతో కూడా మనము 12 సింహాసనాల మీద కూర్చొని, అపొస్తలులతో చెప్పాడన్నమాట, మనం ఆయనతో కూర్చుని ఆయనతో పాటు మనం ఏలుబడి చేస్తాం. మనం రాజులుగా, ఆయన యాజకులుగా మనం ఉండబోతున్నాం. కాబట్టి శోధన సహించాలి, శోధన జయించాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు సెలవిచ్చిన మాటలు మా అందరిలో అన్ని విధాలు ఫలించినట్లు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.